ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు సొక్కాయలను చేయించి తొడిగించెను. దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు చర్మపు సొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఇక్కడ ఆదాము అవ్వలను ప్రారంభములో మట్టితో చేసి, ఆదాము ఎముకతో అవ్వను చేసి జత చేశాడు. వారిని ఏదెను తోటలో ఉంచి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. వారికి హద్దులు పెట్టాడు. హద్దు మీరిపోయారు. వాళ్ళు దేవుడు పెట్టిన ఆజ్ఞ తొలగిపోయారు. తొలగిపోయినప్పుడు సాతాను వచ్చి వారిని అపరాధములో పడవేసినప్పుడు అపరాధులుగా మారిపోయారు. దేవుని రూపురేఖలు కోల్పోయారు వాళ్ళు. అంతకుముందు దేవుడు ఎట్లా ఉంటాడో అట్లాగే ఉండేవాళ్ళు. దేవునితో రోజు స్నేహం ఉండేది వాళ్ళకి. చల్లబోట వేళ వచ్చి దేవుడు ఆ తోటలోకి వస్తే వారు దేవునితో కలిసి సంతోషించేవాళ్ళు. అపవాది వచ్చి అవ్వను మోసపరిచిన తర్వాత ఆహారం ఆ పండు తిని పాపములో పడ్డారు. దేవుడు వారిని పాపములో పడినంత మాత్రాన వదిలిపెట్టలేదు. కానీ దిగంబరులైపోయిన సంగతి వారు తెలుసుకోగలిగారు. అంతకుముందు మహిమతో ఉండేవాళ్ళు. దేవుడు ఏ రూపులో ఉండేవాడో ఆ రూపురేఖల్లో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా కలిసి ఉండేవాళ్ళు. పాపములో పడగానే దేవుని ఎదుటకు రాలేకపోయారు. ఇక దిగంబరులమని, వస్త్రము లేని వారమని తెలుసుకున్నారు వాళ్ళు. అంతకుముందు తెలిసేది కాదు. మహిమలో ఉండేవాళ్ళు. దేవుడు వారు ఇద్దరు సమానంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ రూపురేఖలు మారిపోయి దిగంబరులమైపోయామని తెలుసుకుని వారు చెట్ల సాటున దాక్కున్నారు. దేవుడు వచ్చి కేక వేసాడు, ఆదామా నీవు ఎక్కడా అని. నీ స్వరము విన్నప్పుడు మేము సిగ్గుపడి చెట్ల సాటున దాగిపోయామయ్యా అని అన్నారు. అయితే దేవుడు అనాది కాలపు సంకల్పములో ఆదామవ్వలను చేసి వారి ద్వారా లోకములో మరి విస్తారమైన జనసంఖ్యను చేయాలని ఆయన నిర్ణయం ఉంది. కనుక వీరిని క్షమించి వీరికి ఇప్పుడు ఏం చేశాడంటే 21వ వచనములో దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు చర్మపు సొక్కాయలను చేయించాడు. చర్మపు సొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకప్పుడు? దేవుడు తప్పు చేసిన వాడికి శిక్ష విధించాల. ఈ పండు తిన్న దినమున నీవు చస్తావు అని చెప్పాడు. చనిపోయినట్టే అయిపోయారు వాళ్ళు. దిగంబరత్వం అయిపోయారు. సిగ్గు ఎరగని వాళ్ళు సిగ్గు తెలుసుకున్నారు. ఇప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టలేక వారి కోసం ఒక పశువుని తెచ్చి ఆయన వధిస్తూ ఉన్నాడు. ఆదామంక చూస్తున్నాడు. చేసింది ఆదాం, పాపం చేసింది ఆదాం. ఆ పశువేమీ పాపం చేయలేదు.
పశువంక చూస్తే పశువు తల వంచుకుని మెడ వంచుకుని ఆ స్థానములో మౌనంగా ఉంది. ఆదాము ఈ వైపున, పశువు ఆ వైపున ఇద్దరు ఉన్నారు. తప్పు చేసిన వాడు శిక్ష విధించబడాలి, కానీ ఆదాము మీదే కత్తి పడాల న్యాయంగా. దేవుని సంకల్పములో రాబోయే కాలమునకు ఆదాము ద్వారా ఈ సృష్టి అంతా జరగాలని ఉంది కనుక తన పోలికగా తన రూపురేఖలతో చేసుకున్న ఆదామును చంపలేకపోయాడు దేవుడు. చంపలేక ఏమీ ఎరగనటువంటి ఆ పశువు మీద కత్తి వేశాడు. ఆ పశువుని వధించి దాన్ని చీల్చి చర్మపు సొక్కాలు చేసి వీరికి తొడిగించాడు. పాపమెరగనటువంటి పశువు పాపము చేసినటువంటి ఆదాము కోసం బలైపోయింది. ఏ పాపము లేని ఆ పశువు, నిర్దోషమైన పశువు, దోషులైన వారి కోసం చనిపోవలసి వచ్చింది. ఆదాము మీద వెయ్యాలా, పశువు మీద వెయ్యాలా? ఆదాము మీద కత్తి వేస్తే ఇక సృష్టి లేదు. ఇక ఆ పశువు ఆదాము మీద కత్తి వేయొద్దు, నా మీదే వెయ్యి అన్నట్టుగా మెడ వంచుకుని దగ్గరికి రాగా దేవుడు ఆ పశువుని చంపి దాని చర్మమును చీల్చి సొక్కాయలను చేశాడు. ఇదే మన ప్రభు మన కోసం చేసిన పని. రాబోయే కాలములో సృష్టి యావత్తు పెరిగిన తరువాత పాపము చేసినటువంటి మానవ కోటి కొరకై యేసుక్రీస్తు వారు ఎలాగు జరగాలని దేవుడు యెహోవా ఆ పశువుని వధించాడు. ఆ పశువు ఎట్లా వధించబడిందో ఆదాము కోసం, ఆదాము సంతానమైనటువంటి ప్రజల ప్రపంచమంతటి కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ పశువులే వధించబడాలని ఆనాడే నిర్ణయించాడు దేవుడు. ఈ పశువు తన కుమారునికి పోల్చబడి రేపు రాబోయే కాలములో ఈ పశువులే నా కుమారుడు వీరందరి కోసం లోకపాపమును మోసిన గొర్రెపిల్ల. అప్పుడు ఒక గొర్రెపిల్లను కోసి చర్మపు సొక్కాయలను తొడిగించినట్టుగా పాపం పెరిగిపోయి సృష్టి యావత్తు పెరిగిపోయిన సృష్టి కోసమై దేవుడు వీరి పాపములు, ఆదాము చేసిన పాపము అందరి మీదికి వచ్చాను. ఒక వచనాన్ని రోమాపత్రికలో 5వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించెనో, ఒక మనుషుని ద్వారా, ప్రారంభములో ఆదాము ద్వారా ఈ పాపము లోకానికి ప్రవేశించింది. ఆదాము సంతానమంతా పాపాత్ములైపోయారు. ఆదాము సంతానమంతా దేవునికి దూరస్తులైపోయారు. ఆదిలో ఆదాము అవ్వల కొరకై పశువుని ఎట్లా వధించాడో, ఆదాము సంతానమైన వారందరి కొరకు ఇక పశువు రక్తం కాదు, పశువు చర్మము కాదు, కానీ రక్షణ వస్త్రాలు ధరించాలని ఆయన ఉద్దేశించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఒక మనిషిని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించినట్టు మనుషులందరూ పాపము చేసినందుకు ఈ మరణం అందరికీ సంప్రాప్తమాయను అని ఉంది. మనుషులందరూ పాపము చేసినందుకు
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఇదే 4వ అధ్యాయం 25వ వచనములో ఉన్న మాట, మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి నీతిమంతులముగా తీర్చుటకై ఎవరైనా అంటే ఆదామేమో ఆనాడు చేసిన పాపానికి ఒక గొర్రెపిల్ల వధించబడింది. ఆ గొర్రెపిల్లే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆదాము సంతానమైన వారందరికీ ఇక గొర్రెపిల్ల సాలదు. గొర్రెపిల్లను పోల్చబడిన యేసు ప్రభు లోక పాపాన్ని మొయ్యటానికి గొర్రెపిల్లగా లోకానికి వచ్చి ఆయన మనందరి కొరకై వధించబడి శర్మపు సొక్కాయలు కాకుండా నీతి వస్త్రాలు ఆయన మనకు అనుగ్రహించాడు. ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించినట్లుగా మనందరము చేసిన పాపానికై ఆయన తన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఇదే 4:25లో ఉన్న మాట, మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టకై లేపబడిను. ఆ గొర్రెపిల్ల చర్మము వలన, ఆ గొర్రెపిల్ల రక్తము వలన ఆదాము అవ్వలు శుద్ధీకరించబడ్డారు. యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల వలన మనందరము శుద్ధీకరించబడ్డాం. లోకపాపమును మోసిన దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారు మనందరి కొరకై వధించబడిన కారణం చేత మనకు ఆదరణకరమైన నీతి వస్త్రములు మనకి దేవుడు తొడిగించాడు. యెషయా గ్రంథములు 61వ అధ్యాయములు ఒక వచనాన్ని చదువుదాం తీయండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా రక్షణ వస్త్రములు ధరింపచేశాడు. యేసుక్రీస్తు వారు వధించుట వలన మనకు కలిగిన వస్త్రము ఎలాంటిదంటే రక్షణ వస్త్రము, నీతి వస్త్రము ఆయన ధరించాడు. ఆదామవ్వలు చేసిన పాపము కొరకై గొర్రెపిల్ల శరీరము చర్మపు సొక్కాయలు వారికి తొడిగిస్తే, ఆదాము సంతానమైన మనందరము చేసిన పాపముల కొరకై ఆయన నీతి వస్త్రాలు మనకిచ్చాడు. అవి ఎట్లా దొరికినాయి మనకి అంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి శరీరము వధించబడి దేహము పగలగొట్టబడి ఆయన రక్తము చేత విమోచించి మనకి ఈ రక్షణ అలంకారాలతో అలంకరించాడు. అలంకారముగా మనల్ని చేశాడు. తర్వాత 11 మాటలు వచనములో 10 వచనము ఆఖరి మాటలోనే నీతి అను పైబట్టన మనకు ధరింపజేశాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి ఉల్లసించుచున్నది. ఈ నీతి వస్త్రం అనేది, రక్షణ వస్త్రం అనేది దేవుడు మనకిచ్చిన తరువాత ఆనందం అనేది మనకు కలుగుతుంది. చెప్ప సౌఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషము దేవుడు మనకిచ్చాడు. పాపాన్ని పోగొట్టాడు, శుద్ధీకరించాడు, అపరాధాలను తొలగించాడు,
రక్షణ వస్త్రమును ధరింపచేశాడు. నీతి అనే ఒక పైబట్టను మనకిచ్చాడు. అదే మహానందము కలిగించినటువంటి ఆరాధన వాక్యం ఇది. ఇవాళ మనం ఆరాధనలో మన ప్రభువుని తలంచినప్పుడు యేసుక్రీస్తు వారు అనాది కాలములోనే ఆదామవ్వల కొరకు చేసిన బలి ఆయనదే. ఇసాకు, దేవుడు అబ్రహాముని ఇసాకుని బలి చేయమన్నప్పుడు మొరియా దేశానికి వెళ్ళి నీ కుమారుణ్ణి నాకు అర్పించమన్నాడు. మొరియా దేశం అంటే పర్వతం, అంటే అదే యెరూషలేములో కొండ, కల్వరి కొండ. ఆ రోజుల్లో అబ్రహాము ఉండా దేశము కాలములో మొరియా దేశమని దానికి పేరు పెట్టబడింది. మొరియా దేశములో ఒక పర్వతము మీద నువ్వు ప్రేమించుచున్న ఇసాకుని ఆ మొరియా కొండ మీదకు తీసుకెళ్ళి బలీమని అడిగాడు. అది 3 రోజులు ప్రయాణమంత దూరం అబ్రహామున్న హెబ్రోనికిని, కల్వరి కొండకును, ఇయాల ఉన్న యెరూషలేముకి 3 దినాలకు చేరారు గాడిదల మీద ఎక్కి. అబ్రహాముని ఆ పర్వతం మీదే దేవుడు, ఆ ఇసాకుని ఆ పర్వతం మీదే అబ్రహాము బలి అర్పించాడు. అబ్రహామును తొలగించింది ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద వధించబడవలసిన వాడు కనుక అబ్రహాము దేవుని మాట విని బలర్పించటానికి విశ్వాసముతో వచ్చిన కారణం చేత అబ్రహామును మెచ్చుకుని ఆ కుమారుణ్ణి వధించకుండా కాపాడి ఒక గొర్రెపిల్లను, పొదలో కొమ్ములు తగులుకొనిన ఒక గొర్రెపిల్లను తెచ్చి ఇసాకుకు బదులుగా అబ్రహాము బలిచ్చాడు. ఇసాకు సావలసిన స్థలములో యేసుక్రీస్తు వారు అందరి కొరకై వధించబడ్డాడు. కొమ్ములు తగులుకొనిన పొట్టేలు ఆయనే, యేసు ప్రభువే. ఆ యేసుక్రీస్తు వారిని అబ్రహాముకును యేసుక్రీస్తు వారికి 100 సంవత్సరాలు ఎడముండిన అది నెరవేర్పు కొరకై ఆయన వచ్చి ఆ పర్వతం మీద యేసు ప్రభువుని వధించాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయములో, యెషయా గ్రంథము 25వ అధ్యాయములో 9వ వచనములో, యెషయా గ్రంథం 25:6 ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా, 6వ వచనములో ఈ పర్వతము మీద అనే మాట ఇసాకును వధించిన, ఇసాకును బలి చేసిన పర్వతం అది. దానిని మొరియా పర్వతమని పిలువబడతా ఉంటుంది. మొరియా దేశం. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా క్రొవ్విన వాటితో విందు చేసెను. క్రొవ్విన శరీరము, యేసుక్రీస్తు వారి శరీరం, 33 సంవత్సరాల్లో ఉన్న శరీరం, యవన శరీరం, యవన రక్తం ఆ పర్వతం మీద దేవుడు బలి చేశాడు. ఇసాకుకు బదులుగా యేసుక్రీస్తు వారు, ఆదాముకి అర్పించబడిన ఆ గొర్రెపిల్లకు బదులుగా యేసుక్రీస్తు వారు ఇక్కడ. ఆయన అనాది కాలపు సంకల్పం మనకు అర్థం కాదు. ఆ గొర్రెపిల్ల ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఆ గొర్రెపిల్ల చర్మపు సొక్కాయల వలన వారికి రక్షణ కలిగింది. దిశమలలు కప్పుకొన్నారు. మనకి రక్షణ వస్త్రము చేత కప్పాడు. ఈ పర్వతం మీద ఆయన వధించబడ్డాడు. క్రొవ్విన శరీరం, మూలుగు గల శరీరం, రక్తము, మడ్డి మీద నిర్మలమైన రక్తము ఆ శరీరమును తీసి మన కొరకై సమర్పణ చేశాడు.
ఆ రక్తముతో మనల్ని కడిగాడు. యేసు ప్రభువుని ఇప్పుడు మనం ఎందుకు ఆరాధించేయాలా అంటే, ఆదాము సంతానమైన మనము వస్త్రహీనులుగా ఉన్నప్పుడు, దిగంబరులముగా ఉన్నప్పుడు ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు వధించబడి మనకు రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. ఆదామవ్వలకు చర్మపు సొక్కాలనిస్తే మనకు రక్షణ వస్త్రాలు, నీతి అనే పై బట్టలను మనకిచ్చాడు. ఆ ఇచ్చిన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వధించబడిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన స్థానములోకి వచ్చి మెడ ఉంచి, మెడను ఇచ్చి ఆ కత్తి కిందకు వెళ్ళిన యేసుక్రీస్తు వారు, కేవన కేక వేసి ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు వారు, తన కొవ్విన శరీరమును రక్తమును మనకు దారపోసిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న రొట్టె రసం ఆయన శరీరం, రక్తం అది. ఆ శరీరానికి బదులుగా మనకి రొట్టె రసమునిచ్చి, ఇది నా శరీరం, మీరు దీన్ని తీసుకండి అన్నాడు. ఆ రొట్టెను తీసుకుంటే ఆయన శరీరాన్ని తిన్నట్టే, ఆ రసమును తీసుకుంటే ఆయన రక్తమును తీసుకున్నట్టే అని రాబోయే క్రొత్త నిబంధన కాలములో దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా శిష్యులకు అప్పజెప్పాడు. ఈ శిష్యులు మాత్రమే దీన్ని చేసుకున్నారు, కానీ అందరూ తీసుకోలేదు. వాక్యం వినేటప్పుడు 1000 మంది ప్రజలు వచ్చినా ఆరాధనలో యేసు ప్రభువుని నమ్మిన శిష్యులు మాత్రమే ఉన్నారు, కానీ వేలాది జనులు లేరు. రొట్టె విరిచేది దేవుని నమ్మినవారు మాత్రమే, కానీ అందరూ కాదు. వాక్యం వినటానికి అందరూ వింటారు. రొట్టె విరిచే స్థానం వచ్చినప్పుడు ఆరాధనలో దేవుని నమ్మిన వారికి మాత్రమే ప్రత్యేకమైన స్థానం అది. అందుకని యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ విధంగా ఒక పర్వతం మీద వధించబడినట్టుగా ప్రవచనాల్లో మనం చదువుతున్నాం. అది క్రొత్త నిబంధనలో అనుభవించాడు, దాన్ని నెరవేర్చాడు. పాత నిబంధనలో చెప్పిన మాటలన్నీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు 4 సువార్తల్లో ఆయన నెరవేర్చాడు. శిలువలో ఆయన ప్రాణమిచ్చిన సంగతి, ఆ మొరియా పర్వతం మీద శిలువలో ప్రాణమిచ్చిన వాడు యేసు ప్రభువారు. ఆ పర్వతం మీద రక్తమును కార్చినవాడు, శరీరాన్ని నలగగొట్టుకున్నవాడు, శరీరాన్ని మన కొరకై ధారపోసి రక్తమును శరీరాన్ని ఏకధాటిగా మనకు సమర్పించినవాడు. ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీన్ని మీరు తీసుకండి అని మనకి ఇచ్చినవాడు యేసుక్రీస్తు వారే. అందుచేత మనం ప్రతి ఆదివారం ఆ శరీరమును రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ శరీరం ఎక్కడిది, ఆ రక్తం ఎక్కడిది, ఆ రొట్టె అంటే యేసుక్రీస్తు వారి శరీరం, యేసుక్రీస్తు వారి రక్తం. ఒక పర్వతం మీద తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసాడని ప్రవచనము చెబితే, క్రొత్త నిబంధనలో లూకా సువార్తల్లో, మార్కు సువార్తల్లో ఆయన శిలువలో దాన్ని నెరవేర్చాడు. పాత నిబంధనలో చెప్పిన మాటలన్నీ క్రొత్త నిబంధనలో నెరవేర్చి స్వయముగా ఆయన శరీరం నలిగి బద్దలు చేయబడి ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ ఆదామవ్వల కోసం గొర్రెపిల్ల వధించబడి కొట్టుకులాడి చచ్చిపోయిన గొర్రెపిల్లలాగా శిలువలో క్రొత్త నిబంధనలో మనందరి పాపము దోషమును పరిహారం చేయటానికి ఆయన శిలువలో కొట్టుకులాడి చచ్చిపోయాడు. 6 గంటల సేపు శిలువలో నిలిచిపోయాడు. ఆ మైదానమంతా చీకటి కమ్మిపోయింది. ఆ చీకటిలో నిలిచి పెద్ద కేక వేసి ప్రాణమిచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆ గొర్రెపిల్లగా సాదృశ్యముగా మన కొరకు క్రొత్త నిబంధనలు అట్లయిపోయాడు. ఆయన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధిస్తున్నాం. దీన్ని ఆరాధన అని అంటారు. రొట్టె విరిచేది ఆరాధన, రొట్టె విరిచి రసమును తీసుకునేది ఆరాధన. ఆయన శరీరం, ఆయన రక్తాన్ని మనం తీసుకుని ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు
రక్షణ పొంది బాప్తీసం పొందిన వారికి ప్రత్యేకముగా ఈ ఆరాధన కూటాన్ని దేవుడిచ్చాడు. ఇది మనం ప్రతి ఆదివారం తీసుకున్నట్టు ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఈ ఆదివారం కూడా ఈ ఆరాధనలో పాల్గొనే ఆ దర్శనం, పాల్గొనే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు మనమెంతో ధన్యులు. కనుక ఇప్పుడు ఈ శరీరము, రక్తము సాదృశ్యమైన రొట్టె, ఈ రసం మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకముగా ఇది ప్రభు శరీరంగా, రక్తంగా మనం తీసుకుని ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి. రక్షించబడి బాప్తీసం పొందిన వారికి ఇది ఇచ్చాడు. అది మనం తీసుకునేటప్పుడు దానివలన మనం ఆదరణ, సంతోషం, సమాధానాలు మనకు రావాలి. అయోగ్యముగా తీసుకుంటే నీకు నెమ్మది ఉండదు. అయోగ్యముగా తీసుకుంటే అపరాధి అయిపోతావు, రోగి అయిపోతావు, నిద్రిస్తారని వాక్యములోనే ఉంది. అయోగ్యముగా కాకుండా యోగ్యముగా తీసుకుని మన ప్రభు మహిమ కొరకై ఈ ఆరాధనలో మనం పాల్గొనాలని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆరాధనలోకి వస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చేయడని చెప్పాను. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు నువ్వు అనాది కాలములోనే ఒక గొర్రె పిల్లగా వచ్చి ఆదామవ్వలకు స్వస్థత కలిగించావు. ఆదామవ్వల సంతానమైన మా కొరకు 2000 సంవత్సరాల నాడు వచ్చి కొత్త నిబంధనలో, పాత నిబంధనలో చెప్పిన మాట నెరవేర్పు కొరకు శిలువలో మా కొరకు గొర్రె పిల్లగా ఉదించబడ్డావు. లోకపాపమున మోసిన గొర్రె పిల్లని నీకు పేరు. మా పాపాలన్నీ మోసి శిలువలో తీర్చినందుకై స్తోత్రాలు. మాకు రక్షణ కలిగించినందుకై స్తోత్రాలు. విమోచించబడిన ప్రజలలో మమ్మల్ని చేర్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ నీ శరీరానికి బదులుగా రొట్టెనిచ్చి, ఇది నా శరీరం, దీన్ని తీసుకోండి అని మీరు చెప్పారు. మేము తీసుకోబోతున్నాం. ఆ రొట్టెని ఆశీర్వదించము, దీవించి మాకు అందించమని యేసు నామమున స్తోత్రములు చెల్లించి పంచుకుంటున్నాము తండ్రి.